6 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం, వచ్చేసాం. ఎవడైతే చెప్పాడో స్టెప్స్ మధ్యలో వెహికల్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు అని నిన్న అరికేయాలి. మనమైతే కాదు గైస్. ఫోన్ లేకపోతే హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే వచ్చేసాం. ఇక్కడ డబ్బులు పెట్టి ప్రియా. మనం టిఫిన్ చేసేస్తాం ప్రియా. ఈరోజు మన బ్లాగ్లో గెస్ట్ ప్రియాంక ద ఏజెంట్. అయిపోయింది గాయస్. ప్రజెంట్ అయితే బంధం దగ్గర లీటర్ ఇచ్చారు, ఇక్కడ ఫుల్ అయింది. నడవటాయిగా ఎంత దూరం వెళ్దాం ప్రియా? డైరెక్ట్ 3600. ఏమంటే అంటే ఇంకా సినిమా అర్థం కాదు. సినిమా అర్థమయ్యేసరికి ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. జంతువులకి ఏం పెట్టకూడదు. ఎక్కడ నా క్యామ్లో ఉంది. డు నాట్ ఫీడ్. టైం ఎంతైంది? 10:10 అయింది గాయ్స్. వచ్చేసాం. మామూలుగా ఉండదు. 10 అయింది. సగం దూరం వచ్చాం. ఇంకొక గంట మహా అయితే గంటలో వెళ్ళిపోతాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. గైస్ ప్రజెంట్ అయితే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఇందాడ ఏం కాలేదు. ఫ్రెండ్స్ జంకల పార్క్కి వెళ్ళాలి. 6 అంటే ఇంకెంత అరగంటలో వెళ్ళిపోతాం ప్రియ. అరగంట కొంచెం కష్టమే గాయ్స్. టైం అయితే 11:30 అవ్వచ్చు. లేట్ అయిపోయింది చాలా. మేము కడియం చేయించాం, బాగుంది. నాకు తెలిసి ఇది పెడతాను, కొనుక్కోవాలని కొనుక్కోండి. కానీ చాలా బాగుంది. ప్యూర్ రాగి అంటే మేబీ నార్మల్ రాగి అయినా మీకు 100 పడుతుంది. ఇక్కడ 200. ఇక్కడైతే ట్రావెలింగ్ అయితే 350, 370 అవ్వచ్చు. టైం ఎంత అయింది? 12 2700. ఇంకెంత అప్రాక్సిమేట్లీ ఒక 850 ఎక్కితే వెళ్ళిపోతాం. మ్యాక్సిమం నాకు తెలిసి 1 లోపల అనుకుంటున్నా. మేబీ మా టార్గెట్ 1 లోపల గంట. ఏమంటావు? మామూలుగా ఉండదు మరి. మా అక్కతో కొంచెం కూర్చుంటుంది అప్పుడే. నేను చెప్పినప్పుడల్లా కూర్చుంటుంది పోయి. ఎంత బాధ వేస్తుంది. మాతో పాటు వచ్చిన ఆంటీలు, అంకుళ్ళు, అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారు. మేము మిగిలిపోయాం. చెప్పు. పల్లీలు, చట్నీలు, టిఫిన్లు అన్ని తింటా కూర్చుంటారు రోడ్డు మీద. గైస్ తినాలి గైస్. హలో చూసారండి, చాలా పెద్దది. మోకాల్ పర్వతం దగ్గరికి వెళ్తున్నాం. అది అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తాం? ప్రియా? మోకాల్ పర్వతం తర్వాత దర్శనానికి. మా అక్క మౌనవ్రతం చేస్తుంది ప్రస్తుతానికి. చూడండి సీనరీ ఎంత బాగుందో. చెట్లు వచ్చినాయి.
మా ఫ్రెండ్స్ సెట్ ఎక్కారు. అరే నువ్వే అది. ఇక్కడికి రావాలంటే ఒక 1 month ముందు ప్రాక్టీస్ చేయాలి వాకింగ్. దాని తర్వాత కొంచెం లావు ఉంటే కొంచెం అటు ఇటుగా కొంచెం వెయిట్ తగ్గాలి. దాని తర్వాత ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎలా అంటే 200, 300, 200 పెట్టుకోవాలి మినిమం. 200 పెట్టుకుని 200 వచ్చేసి లాస్ట్లో 2000 తర్వాత కొంచెం స్లో అవుతాం. వాక్ చేయాలి కాబట్టి. వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడట్లేదు, మళ్ళీ వినపడదని. వంద గాయస్, ఈ చెట్టు గుర్తుపెట్టుకొని 100 అయిపోయింది. చాలుదా? ఎలా 3260. టైం వచ్చి 1:45. రెస్ట్ ఇంకొక 2:30 కల్లా వెళ్ళిపోతాం. చూడు మామ, నువ్వే అది చూసిందా? ఫేస్లో ఆనందం చెడు చెప్పేదని చెప్తా ఉంటే సాడిస్టులు సపరేట్గా ఉంటారు, ఇలా తమ్ముళ్ళలాగే ఉంటారు. ఫ్రెండ్స్, నేను కష్టపడి పైకి ఎక్కిస్తే సాడిస్ట్ అంటున్నారు. ఇప్పుడు టైం 2:10 అయి ఉంటుంది. ఇంకొచ్చేసి ఇంకో 5 minutes పైకి వెళ్ళి దర్శనానికి. బాయ్ గాయ్స్. వెళ్తున్నాం మాధవ్. అక్కడ ఏంటంటే మనం రీఫ్రెష్ అవ్వచ్చు, ఎందుకంటే మనం సెంటర్ ఫ్రెష్ చేసుకున్నాం. ఇక రీఫ్రెష్ అయ్యి నేను స్నానం చేస్తే మనకేం లేదు, మేబీ అంతే. మాధవ్ వెళ్ళి రీఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోతారు. లాకర్లో వాడి బ్యాగ్. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మాధవనిలో అంటే మన దగ్గర రూమ్ లేనప్పుడు ఇలాంటి వాటికి రావాలి, వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతాయి. చాలామంది ఉంటారు ఇలా. దీంట్లో మొక్కులు తీసుకునే వాళ్ళు ఉంటారు, నార్మల్గా ఉంటారు. నీట్గా లాకర్ తీసుకున్నాం. లాకర్ నెంబర్